నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మనం చూసాం రాజధాని రైతులు పాత్ర ఏంటి అనేది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అందులో కీలక భూమిక పోషించారు ఇటు రాజధాని రైతులు కూడా. సో కూటమి అధికారంలోకి వస్తే మా కష్టాలన్నీ కూడా తీరుతాయి. ఇదైతే ఆందోళన చేసాము, ఇన్ని రోజుల పాటు దాదాపు 1630 రోజుల పాటు ఉద్యమం చేశాము. ఈ ఉద్యమం చేసినందుకు ఫలితంగా కూటమి అధికారంలోకి వచ్చినాక మా బాధలు తీరుతాయని చెప్పేసి అందరూ అనుకున్నారు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఇక మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఎందుకో రాజధాని రైతులు కూటమి ప్రభుత్వం పైన కాస్త ఆగ్రహంతో ఆవేశంతో ఉన్నారు. ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా మా సమస్యలు అలాగే ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేడు. సిఆర్డీఏ తీసుకొచ్చారు, సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్తే కనీసం ఏమైనా సమస్య ఉంది చెప్పుకుందాం, లేదంటే దానికి సంబంధించిన వెళ్దామంటే అధికారులు పట్టించుకోరు. అధికారుల దగ్గరికి వెళ్తే మంత్రుల దగ్గరికి వెళ్ళమనడం, మంత్రి దగ్గరికి వెళ్ళి అధికారులకు చెప్తా ఉండడం. సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్తే కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వని పరిస్థితి. సో అంటే ఒక రకంగా వాళ్ళను ఒక చిన్న చూపు చూస్తున్నట్లు అక్కడ అధికారులు చేస్తున్నారు అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు లంచాలు అడగడం, ఎందుకంటే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు కదా, వాళ్ళకు ప్లాట్స్ అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంది. ప్లాట్స్ ఇవ్వాలంటే కూడా లంచాలు అడుగుతున్నారంట అధికారులు. ఇప్పటికే నాకు తెలిసి ఒక తహసీల్దార్ కూడా సస్పెండ్ అయినట్టున్నాడు. మరి ఇవన్నీ జరుగుతున్నా ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? మంత్రికి తెలియట్లేదా? నారాయణకు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి తెలుస్తుందా? అక్కడ రాజధాని రైతులు పడుతున్న ఇబ్బందులు ఇవన్నీ ఆయన వరకు తెలిసినా తెలియనట్లుంటున్నారా? మరి మరో ఉద్యమానికి రాజధాని రైతులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. మరి అంత ఆగ్రహానికి లోనవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? ఏం జరుగుతుంది? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనము చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు మోకా ఆనంద్ సాగర్ గారు మనకు లైవ్లో ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కారుమంచి రమేష్ గారు ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు శ్రీరామ్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ఇక ముఖ్యంగా రాజధాని రైతు నాగసుబ్బారావు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ఒక్కసారి వీళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సుబ్బారావు గారి దగ్గరికి వెళ్దాం. సుబ్బారావు గారు నా ఆడియో వినపడుతుందా? వినపడుతుంది సార్, చెప్పండి సార్. ఏంటి సుబ్బారావు గారు, ఏంటి మళ్ళీ కూటమి ప్రభుత్వం పైన కూడా కాస్త గుర్రుగా ఉన్నారు మీరందరూ? నేను ఇంతకుముందు అన్నట్లు కూటమి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకున్నాం, కానీ అవ్వట్లేదు. మరో ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది అంటూ నిజంగా ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? అంత దాకా రాదు సార్. కాకపోతే ఏమవుతుందంటే సిఆర్డీలో ఆఫీసర్స్ కానీ వాళ్ళు ఎంప్లాయీస్ కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఓకే, వెళ్ళినప్పుడల్లా మాకు రెస్పాన్స్ లేదండి. రెస్పాన్స్ లేక ఎన్నోసార్లు తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయండి. దానికి తోడు కొద్దిగా మనం గిఫ్ట్ అనుకోవాలో, లంచం అనుకోవాలో, ఇంకా వేరే విధం అనుకోవాలో తెలియదండి. ఒక ఎకరా భూమి మనం ఇచ్చిన దానికి మళ్ళీ మన ప్లాట్ల రూపంలో ఇవ్వడానికి కొంత అమౌంట్ అడుగుతున్నారండి. ఓహో, నిజం చెప్పుకోవాలి కదా సార్. వాళ్ళు ఇవ్వాల్సిన ప్లాట్లు మేము ఎంతో కష్టపడి, మేము 10 ఏళ్ల నుంచి ఎంతో కష్టపడి మేము రాజధానికి భూములు ఇస్తే ఆ భూములకి సరిగ్గా మాకు ప్లాట్ ఇవ్వాలి కదా సార్. అవును, ఇవ్వకుండా పైపెచ్చు మా మీద చలాయింపు చేస్తే ఎలా ఉంటుంది సార్? అది తప్పండి. మేము చేసిన కష్టాన్ని మేము ఎన్నో లాఠీ దెబ్బలు తిని, ఎన్నో అవమానాలు పడి, ఎన్నో బాధలు పడి మేము భూములు ఇచ్చినందుకు మాకు కష్టాన్ని ప్రభుత్వం గుర్తించలేదని ఆ బాధతో మేము బయటకు వచ్చి మీడియా ముందుకు చెప్పాము సార్. ఓకే, లేకపోతే ఇంతమంది మేము రావు సార్. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది. కాదు సుబ్బారావు గారు, ఒకటి అక్కడికి మంత్రి గారు వస్తూనే ఉంటారు, మరి అక్కడ నారాయణ గారి దృష్టికి ఇట్లా ఏం తీసుకెళ్ళలేదా? ఎప్పుడు నారాయణ గారి దగ్గర తీసుకెళ్దామంటేనే వాళ్ళ పనులు వాళ్ళు తిరుగుతున్నారు సార్. వాళ్ళు ఏం కాటికి వస్తున్నారు, ఏది ఎన్ని చూసుకున్నారు, కానీ ఎన్ని కరెక్ట్ గా చేస్తున్నారో లేదని వాళ్ళకి అవగాహన రావట్లా. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ పనులు వాళ్ళు జరిగిపోతున్నాయి అనుకుంటున్నారు. మాకేంది ఇక్కడ పనులు జరుగుతున్నాయి కదా, ఇక్కడ డెవలప్ జరుగుతుంది కానీ అనుకుంటున్నారు, కొద్ది గొప్ప డెవలప్ జరుగుతుంది కదా అనుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ లోటుపాట్లు తెలుసుకోవట్లేదు సార్. వాళ్ళు
ఈ లోటుపాట్లు తెలుసుకుంటేనే కదా వాళ్ళకి తెలిసేది. ఇప్పుడు మేము మీడియా ముందుకు వచ్చి చెబితేనే కదా వాళ్ళకి తెలిసేది ఇప్పుడు నిన్న. అవును. లేకపోతే ఎట్లా తెలిసింది? మేము వ్యతిరేకం కాదండి రాజధానికి మేము ఏ ఉద్యానికి పాల్గొనాం. మాకు కావాల్సింది మేము ఇచ్చిన భూమికి మాకు సక్రంగా మా ప్లాట్లు మాకు డెవలప్ చేసి ఇస్తే చాలు సార్. అవును. ఇంకంతకన్నా మాకు ఏ కోరికలు లేవు సార్. మాకు ఇక్కడ రాజధాని అభివృద్ధి చెందుతుంది. ఏ ఒక్కళ్ళు కూడా వ్యతిరేకంగా లేవు సార్. కొన్ని భూములు ఇచ్చినందుకు మాకు ఆ తొందరగా మాకు అభివృద్ధి చేసి ఇస్తే చాలు సార్. ఇంకా ఏ కోరికలు ఇవ్వండి. ఎందుకంటే మేము సిఆర్టీ ఆఫీస్కి వెళ్తే మాకు అక్కడుండే ఎంప్లాయీస్ మాకు సరైన రెస్పాన్స్ లేకపోయే వాళ్ళకి మేము బాధపడుతున్నాం సార్. ఆ బాధ నిన్న మీడియా ముందుకు వచ్చి చెప్పిన తర్వాత ఇవాళ ఒక కథలకు వచ్చింది. నారాయణ గారు కానీ, మన ఎంపీ గారు కానీ, వెంకటసాని గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చి చూశారు సార్. ఇవాళ కూడా వచ్చారు. కానీ వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ అన్నారు అట్లాంటిది ఏం ప్రాబ్లం లేదు, అసలు ఏం సమస్య కూడా ఏం లేదు, అయిపోద్ది, పెద్దగా ఇబ్బంది కూడా ఏం లేదు అనే విధంగా ఆయన చెప్పారు. దాదాపు 700 ఎకరాల మాత్రమే సమస్య ఉంది, అది కూడా పూర్తయిపోతుంది ఈ నెల అంతా అంటాడు. ఆ పరిస్థితి ఉందా? వాళ్ళు చెప్పిన దానికి అక్కడ జరిగేదానికి మ్యాచ్ అవుతుంది అసలు వీళ్ళు మాట్లాడిన దానికి అక్కడ సిఆర్డీ కార్యాలయం దగ్గర జరుగుతున్న దానికి? కొద్దిగా మ్యాచ్ అవుతుంది సార్. ఇంకొద్దిగా తెలుసుకోవాలి వాళ్ళు. తెలుసుకుంటే లోతుకి వెళ్ళాలండి. ఇంకొద్దిగా లోతుకి వెళ్తే దాని విలువ తెలిసింది. ఇవాళ కొంత ఏమవుతుందంటే అండి, ఊళ్ళలో కొంత భూములు ఇచ్చిన వాళ్ళని వాళ్ళ ఇబ్బంది జరుగుతుంది సార్ అక్కడ. ఏంటంటే కొన్ని గ్రామాలు ఉంటాయి కదండి మా గ్రామాల్లో. అవును. ఈ గ్రామాల్లో ఇబ్బంది జరుగుతుందండి. మేము ఇచ్చిన దానికి సరిగ్గా మాకు ఏది ఇవ్వాల్సిన చోట ఇవ్వట్ల ప్లాట్లు, దానివల్ల ఇబ్బంది జరుగుతుంది. మా ఊళ్ళు అందరూ ఒకరి కాడికి ఒకళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏది నాకు అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుందని ఒక బాధతో ఉన్నారు. ఈ బాధను తెలియజేయడానికి ఇప్పుడు రేపు ఇవాళ మాట్లాడుతున్నారు మొత్తం ఎంపీ గారు. ఒకటండి, ఇప్పుడు మీరు అంటున్నారు కదా అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అక్కడ ఉండే వాళ్ళు కొందరు అని. అంటే ఎందుకు మీరు కావాలన్న దగ్గర ప్లాట్ ఇవ్వకపోవడము, మీరు అడిగిన దగ్గర ప్లాట్ ఇవ్వాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారా, లేదు మీ ఫైల్ కదలాలంటే డబ్బులు అడుగుతున్నారా? ఏంటి అసలు ఏ రకంగా ఎందుకు అడుగుతున్నారు డబ్బులు? సార్ వాళ్ళకి కావాల్సింది లంచం సార్. నిజం చెప్పాలి. మేము ఎందుకంటే మేము ఎన్నో బాధలు పడి, ఎన్నో తన్నులు తిని, ఎన్నో బాధలు పడి, ఎన్నో ఊళ్ళు తిరిగి చల్లనక వాననక ఎండనక పోలీసుల చేత తన్నులు తిని మేము భూములు ఇచ్చి ఎన్నో అవమానాలు పడ్డాం సార్. ఈ అవమానాలు మా స్థానంలో ఆ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ఆ ఇలువ తెలిసింది సార్. కరెక్టే మీరు అన్నది. ఆ ఇలువ వాళ్ళకి తెలియట్లా. మా బాధలు ఎందుకంటే ఈ బాధలు తెలియాలంటే వాళ్ళకి, ఎందుకంటే మా స్థానంలో వాళ్ళు ఉంటే తెలిసింది ఆ బాధలో. వాళ్ళు కూడా కొద్దిగా మంచిగా చేసి, ఎంప్లాయీస్ కూడా కొద్దిగా మా మీద దయించి చక్కగా చేసి మా ప్లాట్లు మాకు తొందరగా ఇస్తే మా పిల్లలకు కూడా పెళ్లిళ్ళు చేసుకోవాలి, మా పిల్లలకు కూడా ఎన్నో బాధలు ఉండే, మాకు అప్పులు ఉండే, ఈ అప్పులు కూడా తీర్చుకోవాలి కదండి. కరెక్టే. శ్రీరామ్ గారు, నాకు తెలిసి మీరు కూడా ఈ రాజధాని రైతులకు సంబంధించి మీరు కూడా ఉద్యమంలో ఉన్నట్టున్నారు. మీరు కూడా మేము ఉద్యోగులు ఉండాలని సార్. పోలీసుల తర్వాత తన్నులు తినించుకున్నాం సార్ మేము. అవును. శ్రీరామ్ గారు కూడా అంతే. శ్రీరామ్ గారు కూడా నాకు తెలిసి ఆయన కూడా బాగానే మీకు సపోర్ట్గా బాగా చేశారు. కానీ శ్రీరామ్ గారు ఏమనిపిస్తుంది అండి శ్రీరామ్ గారు ఈరోజు మీకు ఈ పరిస్థితి చూస్తుంటే? మీరు అన్నట్టు ఆ అమరావతి ఉద్యమానికి మొట్టమొదటిగా మాట్లాడిన వాళ్ళు నేను ఒకటి. అవును. తర్వాత అప్పట్లో మన రమేష్ కి కోపం వచ్చింది, కానీ 3 రాజధానులను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో ఇది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదని మొత్తం మాట్లాడిన వ్యక్తిని నేను. సరే అప్పట్లో రమేష్ గారి లాంటి వాళ్ళకి సరే కోపం వచ్చింది, సరే అది వేరే విషయం, అసలు ఆ టాపిక్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఏదో మంచి జరుగుతుందని చాలా ఆశపడ్డారు. కానీ మంచి జరగకపోయినా కనీసం చెడు జరగదని ఆశపడి ఉంటారు కదా. మంచి జరగకపోగా ఈ ప్రభుత్వంలో చెడు జరుగుతుంటే ఎట్లా చూస్తూ ఊరుకుంటాం మాలాంటి వాళ్ళు. అందులో ముఖ్యంగా నేను ఇదే రాజధాని అంశం మీద ఇదే అమరావతికి సపోర్ట్ చేసినందుకు బీజేపీలోంచి బయటికి రావాల్సి వచ్చింది ఆ టైంలో. బీజేపీలో స్పోక్స్ పర్సన్ గా ఉన్న నేను అప్పుడు బీజేపీలో వాళ్ళు రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్న సందర్భంలో ఆ టైంలో నేను బయటికి రావాల్సి వచ్చింది. ఈ రాజధాని రైతుల కోసమే, ఈ అమరావతి కోసమే. అట్లాంటిది ఇప్పుడు రాజధాని రైతులకి, అమరావతి రైతులకి అక్కడ అన్యాయం జరుగుతుంటే ఎట్లా చూస్తూ ఊరుకుంటాం? ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మంచి చెప్తాం, వినకపోతే పోరాటం తప్పదు. ఇప్పుడు రాజధాని రైతులు కూడా అంతే కదా. వాళ్ళు పాపం మొన్నటిదాకా 1.5 సంవత్సరాలు ఓపిక పట్టారు, ఇక లాభం లేదని మీడియా ముందు రావాల్సి వచ్చింది.
మరి రాజధాని రైతుల మీడియా ముందుకు వచ్చిన తర్వాత మనం మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాల్సిన బాధ్యత. కాదు శ్రీరామ్ గారు, మీరు ఒక విషయం ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు అధికారులు పట్టించుకోవట్లేదు, మీడియా ముందుకు వచ్చేంత వరకు కూడా అక్కడ మంత్రి గారికి కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వెళ్ళలేదా? ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారంటే ఖచ్చితంగా అంత లోపలే అదంతా బయట స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది, అంతవరకు వాళ్ళ దృష్టికి వెళ్ళలేదా? వెళ్ళకపోవడం కాదు, నిర్లక్ష్యం. రాజధాని రైతులు అంటే ఒక నిర్లక్ష్యం. రైతు అంటేనే అసలు ఏ ప్రభుత్వానికైనా రైతు అంటేనే కొంత నిర్లక్ష్యం ఉంటుంది. అంటే వీళ్ళు పెద్దగా పోరాటాలు చేయరని. కానీ రైతులు కనుక పోరాటాలకు వచ్చిన రోజున ప్రభుత్వాలే పడిపోయిన చరిత్రలు ఉన్నాయి. అది ఎప్పుడు ఎందుకు మర్చిపోతారో నాకు అర్థం కాదు. కానీ ఎప్పుడు రైతుల్ని కొంచెం తక్కువ చిన్న చూపే చూస్తుంటారు, ఎందుకో నాకు అర్థం కాదు. వాళ్ళు లేకపోతే రైతు లేకపోతే అసలు మనం లేవండి. ఆ విషయాన్ని ప్రతి ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అసలు నిజంగా వాళ్ళు లంచాలు అడుగుతున్నారు కదా సిఆర్డీ అధికారులు. లంచాలని కాకపోయినా బహుమానాలనైనా కూడా ఒక పేరు మనం పెట్టినా కూడా అది ఇవ్వాల్సిన రైతులకు ఇవ్వాలి. ఎందుకు వాళ్ళు ఇస్తేనే కదా అసలు ఇప్పుడు మనకి రాజధాని అనేది వచ్చింది. వాళ్ళ ఆ భూములు ఇస్తేనే కదా ఈ రోజు ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనే దేశాలన్నీ తిరిగి మేము అంత తీసుకొస్తాం అంటున్నారు. వెరీ గుడ్, చాలా సంతోషం అందరికి. అవన్నీ వస్తున్నాయంటే కారణం ఈ రైతులే కదా. వీళ్ళకి బహుమతులు ఇవ్వాల్సింది పోయి ఎదురు వీళ్ళ దగ్గర లంచాలు అడగటువంటి సిఆర్డీ అధికారులు. లంచాలతో పాటు మరొకటి ఏంటండి, ఒకటి శ్రీరామ్ గారు, వాళ్ళు అక్కడ సిఆర్డీ ఆ కార్యాలయానికి వెళ్తే అక్కడ కాదు అటు వెళ్ళండి, ఈయన దగ్గరికి వెళ్ళండి అంటే వాళ్ళను అటు ఇటు తిప్పుతున్నారంట. కన్ఫ్యూజన్, కనీసం మంచినీళ్ళు ఇచ్చే నాదుడు కూడా లేని పరిస్థితి అంటే అక్కడ రైతులకు. కన్ఫ్యూజ్ చేయడం కాదు, 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారని స్పష్టంగా రైతులు చెప్తున్నారు. రైతుల్ని 2వ తరగతి పౌరులుగా చూడడం ఏంటంటే అసలు ఈ దేశమే రైతు ఆధారిత దేశం, వ్యవసాయ ఆధారిత దేశం. ఈ వ్యవసాయ ఆధారిత దేశంలో ఒక ఆఫీసులో రైతుని 2వ తరగతి పౌరుడిగా చూడడం ఏంటి? కాబట్టి చాలా తప్పు సిఆర్డీఏ వైపు నుంచి జరిగింది. 2, ఇవాళ నారాయణ గారు వచ్చారు, వెరీ గుడ్. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ గుంటూరుకి, కేంద్ర మంత్రి ఇవాళ వచ్చారు, వెరీ గుడ్. లోకల్ ఎమ్మెల్యే అక్కడ తాడికొండ ఎమ్మెల్యే ఆయన శ్రావణ్ గారు ఈ రోజు వచ్చారు, వెరీ గుడ్. ఈ ముగ్గురు కూడా కమిటీ వేసి అన్నాళ్ళైంది. కమిటీ వేస్తే ఈ రోజు రైతులు కానీ మేము కానీ బయటికి వచ్చి మాట్లాడేదాకా కమిటీ కూర్చోడానికి తీరకలేదా? ఈ రోజు వచ్చారు. ఈ రోజు అధికారులు కానీ రైతులు కానీ మేము కానీ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన తర్వాత ఈ రోజు వచ్చారు. ఈ రోజున్న తీరిక ఇంతకు ముందు నుంచి ఏమైపోయింది? మీ మీద నమ్మకం పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మీరు ఆ నమ్మకాన్ని మీరు ఏం చేశారు? ఇంకా 3 చంద్రబాబు నాయుడు గారు సంవత్సరంన్నర అయింది. సరే, ఆయన బిజీలో ఆయన ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత బిజీలో ఉన్నా రాజధాని రైతుల కన్నా మించిన బిజీ అనేది ఈ కూటమి ప్రభుత్వాన్ని ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణాల్లో 1, 2, 3 అని 3 లెక్కేస్తే, కానీ 3 లెక్కేస్తే కూడా అందులో ఖచ్చితంగా అమరావతి ఉంటుంది. అవును, అమరావతి రైతు ఉద్యమం ఉంటుంది. అట్లాంటప్పుడు ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోవడం వల్ల ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారని కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ సంవత్సరంన్నర దాకా కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదో వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. ఏంటి మనం ఇంత చేస్తే కనీసం మనం పట్టించుకోవట్లేదన్న డిసప్పాయింట్మెంట్కి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కమిటీ లేచి ఉండొచ్చు, సిఆర్డీ అధికారులు చెప్పి ఉండొచ్చు, అవన్నీ ఏం జరుగుతున్నాయో మనకు తెలియదు. వీళ్ళందరూ ఒకసారి అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్దామని అపాయింట్మెంట్ అడిగారా ఈ రైతులందరూ? అసలు మొదట్లో అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారికి సన్మానం చేద్దామని అసలు అపాయింట్మెంట్ అడిగారు. ఆ సన్మానం చేద్దామని అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు. సరే, వెరీ గుడ్, మనకి కొంచెం ఆయన ఈ సన్మానాలకు దూరంగా ఉందాం అనుకున్నారంటే ఓకే, సంతోషం. కానీ తర్వాత వీళ్ళ కష్టాలు చెప్పుకున్నప్పుడు వెళ్ళినప్పుడైనా మరి ఇవ్వాలి కదా. సంవత్సరం అయిపోయింది. అసలు వీళ్ళు అడగడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలా ఉన్నారు, ఏం జరుగుతుందని ఆయనే పిలిచి అడగాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం రావడంలో ముఖ్య పాత్ర వాళ్ళది. వాళ్ళని మీరు ఎందుకు విస్మరించారు? ఇది కదా. ఇక సమస్యల విషయానికి వస్తే అనేకమైన సమస్యలు ఉన్నాయి. గ్రామ కంటాల సమస్య ఉంది. ఆ గ్రామ కంటాల సమస్యని పరిష్కరించడంలో రకరకాలుగా ఉన్నాయి. కొంతమంది డబ్బులు ఇచ్చిన వాళ్ళకి, ఎక్కువ పెద్ద రైతులకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి గ్రామ కంటాల విషయంలో, వాటికి ఇచ్చే భూముల విషయంలో కొంచెం ఎక్కువ ఇస్తున్నారంట. మిగతా వాళ్ళకి ఏమో గ్రామ కంటం ఇది అని చెప్పి దానికి కొర్రీలు పెట్టి తక్కువ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారంట. ఇలాంటివి జరిగిన చోటే ఇక్కడ ఇప్పుడు లంచాలు వస్తున్నాయి. గజానికి ఎంత అని చెప్పి లంచం అడుగుతున్నారంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఏదో మీ కోట్ల రూపాయలు వచ్చి పడిపోతున్నాయి మీ ఊళ్ళో, మాకు 20 లక్షలు ఇవ్వండి, 30 లక్షలు ఇవ్వండి, 50 లక్షలు ఇవ్వండి, లేదా గజానికి ఎంత ఇవ్వండి అని అడుగుతున్నారంటే అసలు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు సిఆర్డీ అధికారులు? అసలు రైతు అంటే గౌరవం ఏ మాత్రం తెలియదు అసలు అక్కడ వాళ్ళకి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి మొత్తం ఇప్పుడు సిఆర్డీఏలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరినీ షఫుల్ చేయాల్సి. కరెక్టే. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలు అనేకమైన సమస్యలు ఉన్నాయి.
ఈ సమస్యలన్నీ పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది, ఎప్పుడో పరిష్కరించి ఉండాల్సింది. ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టికి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇప్పుడు సీరియస్ గా వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అలా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. వీళ్ళు చెప్తున్న సమస్యలు ఒకటి కాదు. శ్రీరామ్ గారు నాకు ఒకటి ఏం చెప్తున్నారంటే, శ్రీరామ్ గారు ఒక పాయింట్ ఇక్కడ, వీళ్ళు కూటమి అధికారంలోకి రాకముందు చెప్పారు వీళ్ళ సమస్యలన్నీ కూడా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యని పరిష్కారం అయిపోతాయి, ఎవరు వాళ్ళకు ఎక్కడెక్కడ కేటాయిద్దాం, ప్లాట్లు కేటాయిద్దాం. కానీ మీరు అన్నట్టు 1.5 year అవుతుంది. ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? వీళ్ళు అదే చెప్తున్నా, గ్రీవెన్స్ కి వెళ్తుంటే కూడా వీళ్ళు గ్రీవెన్స్ కి వెళ్తే కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదంట. గ్రీవెన్స్ లో వీళ్ళు సమస్యలు చెప్పడం, రావడం, వాటిని తీసి పక్కన పడేయడం. ఇంకా గ్రీవెన్స్ ఎందుకు? సిఆర్డీఏ కమిషనర్ గారి దగ్గరికి వెళ్దామంటే కమిషనర్ గారేమో పెట్టుబడులను ఆకర్షించడానికి సరే ఆ పనుల్లో ఉన్నారు. ఆ పనులు ఎంత ముఖ్యమో అసలు అవన్నీ రావడానికి కారణమైన రైతులు కూడా అంతే ముఖ్యం కదా. మీరు రైతుల్ని అంటే నేల విడిచి సాము చేయడం అంటారు. రైతులు మీకు రాజధానిలో మీ పెట్టుబడులు రావడానికి, విదేశాల నుంచి పెట్టుబడిదారులు రావడానికి కారణమైన రైతులను వదిలేసి పెట్టుబడిదారులకి, కంపెనీలకి, ప్రైవేట్ కంపెనీలకి ఎర్ర దివాళీ వేయడానికి మీరు అక్కడ టైం అంతా మీరు స్పెండ్ చేస్తున్నారంటే ఓకే, తీసుకురండి, ఎవరు వద్దనరు. మీరు వాళ్ళందరికీ స్వాగతాలు చెప్పండి, వాళ్ళందరికీ వీలైనంత తొందరగా వాళ్ళకి అన్ని సమస్యలు పరిష్కరించండి. కానీ వాళ్ళకి ఎలా అయితే సమస్యలు పరిష్కరిస్తున్నారో, సింగిల్ విండోనో ఇంకో పేరుతోటో సమస్యలు పరిష్కరిస్తున్నారో, రైతులకు ఎందుకు సింగిల్ విండో పెట్టలేదు? మీరు రైతులకు ఎందుకు సింగిల్ విండో పెట్టలా? ఇప్పుడు అక్కడ కనీసం సిఆర్డీఏలో ఒక రైతు కమిటీని పెట్టుంటే ఎంత బాగుండేది. రైతులకు సపరేట్ గా ఒక కమిటీ. వాళ్ళు అడుగుతున్నది సిఆర్డీఏలో సపరేట్ గా రైతులకంటూ ఒక సెల్ పెట్టండి, మేము అక్కడికి వెళ్తాం, కమిషనర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు కదా మాకు మాటిపాటికి. వాళ్ళని పెడితే కనుక అక్కడ మేము కమిటీ ఉన్నట్టుగా శ్రీరామ్ గారు నారాయణతో కలిపి కమిటీ ఉన్నట్టుందిగా. అది వేరు, ఆ కమిటీ వేరు. అది నారాయణ గారు, పెమ్మజాన్ చంద్రశేఖర్ గారు, తర్వాత ఈ లోకల్ ఎమ్మెల్యే శ్రావణ్ రాజు, ఈ ముగ్గురుతోటి ఉన్న కమిటీ వేరు. వీళ్ళు ఇప్పుడు దాకా కూర్చోలేదు, ఇవాళ అర్జెంట్ గా కూర్చున్నారు. టైం కుదిరింది. ఇప్పటి వరకు కమిటీ కూర్చునేది లేదు. ఇప్పటి వరకు కమిటీ కూర్చునేది కూడా లేదు. కూర్చోలా, ఇవాళ అర్జెంట్ గా మీడియాలోకి వచ్చేసరికి ఇవాళ అర్జెంట్ గా కూర్చున్నారు. ఈ టైం ముందే ఎందుకు రాలేదు? మీరు ఎందుకు ఇప్పుడు బదనాం అయ్యారు? ఇప్పుడు మీ అందరూ మీడియాలోకి వచ్చేదాకా మీరు ఎందుకు వెయిట్ చేశారు? రెండోది, అసలు సిఆర్డీఏలో ఒక కమిటీని సపరేట్ గా ఒక సెల్లుని పెట్టి రైతుల కోసం పెడితే వాళ్ళు అక్కడికి వెళ్తారు. అది కాకుండా సిఆర్డీఏలో రైతులతో భాగస్వామ్యం ఉన్న కమిటీని పెట్టండి. ఎందుకంటే రైతులు భాగస్వామ్యం ఉంటేనే అక్కడ ఏది జరిగినా కూడా అక్కడ రైతులకు తెలిసి జరగాలి. రైతులు అందులో రాజధానిలో రైతులు భాగస్వాములు, వాళ్ళు భాగస్వాములు కాబట్టి మీరు అక్కడ ప్లాట్లు ఇస్తున్నారు. మీరు రాజధానిలో రైతులు భాగస్వాములుగా ఉన్న రైతుల్ని మీరు పట్టించుకోకుండా కనీసం అక్కడ జేఏసీ ఉందన్న దాన్ని మర్చిపోయి, మీరు గతంలో వాళ్ళతో కలిసి పోరాటాలు చేసి ఇప్పుడు ఆ జేఏసీని మర్చిపోయి ఎవరిని పట్టించుకోకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఇంకా ఆఖరి అంశం చెప్తున్నా నేను, ఈ అమరావతి రైతుల పేరు పెట్టుకుని ఆ ఉద్యమంలో మేము ఉన్నామని చెప్పి పేరు పెట్టుకుని కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అయ్యాడు. రాయబాటి ఆవిడ మహిళా కమిషన్ చైర్పర్సన్ అయింది. మళ్ళీ ఇంకొక ఆయన బాలకోటయ్య గారు ఇంకొక దానికి చైర్మన్ అయ్యాడు. ఈ ముగ్గురు ఎందుకు మాట్లాడలేదు? నిన్నటి నుంచి ఎందుకు మాట్లాడలేదు? కాదండి, ఈ ముగ్గురు ఎందుకు మాట్లాడలేదు? అందరికన్నా ముందు మాట్లాడాల్సింది వాళ్ళు కదా. అవును, రైతులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు ముందుకు రాలేదు? ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళ పేరు చెప్పుకుని అధికారం పొందిన వాళ్ళు, పదవులు పొందిన వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఎందుకు మాట్లాడట్లా? మీరు ఇమ్మీడియట్ గా అసలు మీ ముగ్గురు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఈ నారాయణ కమిటీ దగ్గర మీరు ముందు కూర్చుని మీ పరిష్కరించాలి సమస్యలు. అలాంటిది పరిష్కరించకుండా మీరు ఎంజాయ్ చేస్తారా? పదవులను ఎంజాయ్ చేస్తారా? కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు కదా. అవును. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు నేను ముఖ్యంగా కోరేది ఆ ముగ్గురిని ముందుకు రండి. మీరు రైతుల కన్నా ముందుగా మీరు ముందుకు రండి. మీరు ముందుకు వచ్చి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి. వాళ్ళు లేకపోతే ఆ రైతుల దగ్గర మీరు ఈరోజు పదవులు అనుభవిస్తున్నారు. లేదా మీరు చేయలేకపోతే కనుక ఆ పదవులకు రాజీనామా చేయండి. నారాయణ కమిటీ మీద మీరు ప్రెజర్ పెట్టండి. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టండి. మీరు ప్రెజర్ పెడితేనే అవుతాయి పనులు. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి మీడియా ముందుకు వస్తేనే అందరూ పరిగెట్టుకు వచ్చారు. మీలాంటి వాళ్ళు ప్రెజర్ పెడితే, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు మీరు ప్రెజర్ పెడితే 2 నిమిషాల్లో అయిపోతాయి ఆ పనులన్నీ. సో రైతు సమస్యలు పరిష్కరించాలి అన్న ధ్యాస రైతుల పేరు చెప్పుకుని పదవుల్లోకి వచ్చిన వాళ్ళకి లేదు. రైతుల సపోర్ట్ తోటి ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు కూడా లేకపోతే ఎట్లాగనేది మా బాధ. నేను కూడా ఈ రోజు ముందుకు రావాల్సి వచ్చింది. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి సీరియస్ గా వచ్చింది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర దృష్టికి సీరియస్ గా వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్ గా పరిష్కారం అవుతాయని నేనైతే భావిస్తున్నాను. అంటే మీరు అన్నట్లు చంద్రబాబు నాయుడు గారి వరకు ఇంతవరకు ఇంత జరిగింది, లోపల ఇంత ఇట్లా ఉంది అనేది నాకు తెలిసి ఆయన వరకు వెళ్ళలేకుంటుంది. నిన్న నుంచి మీడియాలో రావడం, వీళ్ళు ఇట్లా ఆందోళన చేస్తా ఉన్నప్పటి నుంచి వెళ్ళినట్టుంది. చూడాలి. రమేష్ గారు ఏం చెప్తారు? రమేష్ గారు ఏంటి రైతుల సమస్యలకు సంబంధించి మీ కామెంట్ ఏంటి?
వైసీపీ ఎట్లా చూస్తుంది? రాజేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు అలాగే 60 ప్రేక్షకులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. ఇప్పుడు మనందరికీ తెలుసు, మా మీద నెపం వేయడానికి తప్ప గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ చేస్తున్నది అదే. ఇప్పుడు పెట్టుబడులన్నీ తీసుకెళ్లి వైజాగ్లో ఎందుకు పెడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని చెప్పారు తప్ప ఏ ఒక్క రోజు కూడా రాజధానిని అక్కడి నుంచి తీసేస్తామని చెప్పిన మాట, ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పిన దాఖలాలు లేవు. ఇందాక శ్రీరామ్ గారు చెప్తున్నారు, ఆ రోజుల్లో రమేష్ గారు మేము డిబేట్ లో అలా ఇది జరిగింది ఆయన కాదంటారు అని చెప్పి. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు కూడా నిజంగా 2015లో వీళ్ళు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 29 గ్రామాల రైతుల నుంచి సుమారుగా 29,000 రైతుల దగ్గర నుంచి 34,000 ఎకరాలు సేకరించారు. నిజంగా 34,000 ఎకరాలు సేకరించిన తర్వాత వాళ్ళకి నిజంగా కౌలు రిటర్న్ బోర్డ్ ఫ్లాట్స్ విషయంలో కానీ కౌలు విషయంలో కానీ ఇంకా వాళ్ళకి చేస్తా ఉన్న లబ్ధి చేకూరుస్తా ఉన్న విషయాల్లో కానీ ఆ 5 ఏళ్లలో 4 ఏళ్ళు 2015 అంటే 2019 ఆ 4 ఏళ్లలో చేసింది చాలా తక్కువ, రైతులకి చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు చూసాం. సరే, మీరు కూడా బాగా ఇబ్బంది పెట్టారు కదా 5 ఏళ్ళు. మీరు కాదండి, చంద్రబాబు నాయుడు గారు రమేష్ గారు నల్లబొల్లి కబుర్లు చెప్పి అమరావతి రైతుల చేత తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యమం చేపించారు. ఆ ఉద్యమం తర్వాత పోనీ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. అధికారంలోకి 2024 జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తర్వాత ఈ రోజుకి 18 నెలల కాలంలో ఒక్క రైతు యొక్క, అమరావతి రైతుల యొక్క ఒక్క కష్టాన్నైనా ఈ కూటమి ప్రభుత్వం తీర్చిందేమో చెప్పమనండి. ఎక్కడా కూడా తీర్చలేదు. కాబట్టి ఈ రోజున అమరావతి రైతులు మళ్ళీ ఈ ప్రభుత్వం మీద కూడా, అంటే గతంలో మేమేదో రాజధానిని మార్చేస్తున్నాం అనే ఉద్దేశంతో ఉద్యమం చేస్తే ఈ రోజున మాకు న్యాయం చేయట్లేదు ఈ కూటమి ప్రభుత్వం అనే లక్ష్యంతో వాళ్ళు ఉద్యమం చేయడానికి ముందుకు రావడం జరుగుతున్నది. ఇప్పుడే ఆయన చెప్పడం జరిగింది, రైతు సుబ్బారావు గారు అనుకుంటాను, ఆయన క్లియర్ గా చెప్పారు, మమ్మల్ని లంచాలు అడుగుతున్నారు అక్కడ ఉన్న సిఆర్డిఏ అధికారులు అని చెప్పి. ఎంత సిగ్గుచేటండి ఈ కూటమి ప్రభుత్వానికి. అసలు వాళ్ళు ఆ రైతులు ల్యాండ్ గవర్నమెంట్ కి సమీకరించుకోవడం కోసం, అది ల్యాండ్ పూలింగ్ లో వాళ్ళు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. తరతరాల భూమి వాళ్ళు కాదండి. ఎంత దారుణం రమేష్ గారు కాదు. ఈ అంశాల మాత్రం మరి దారుణం అండి. వాళ్ళు తరతరాల భూమిని ఈ రోజు రాజధానికి రమేష్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు సార్. మీరు రాజధాని రైతుల్ని కాళ్ళతో దండించారు సార్. మీరు దయించి ఒక మాట వినండి సార్. అందుకే ఓడిపోయారు కదండి. చేస్తే మేము చంద్రబాబు నాయుడు గారికి ఓడిపోయారు. ఇప్పుడు అయిపోయింది. నేనే సుబ్బారావు గారు వాళ్ళు కాళ్ళతో తన్నారు, లాఠీ చార్జ్ చేశారు, ఎన్ని రకాలు ఏమేం చేయాలి అవన్నీ చేశారు కాబట్టి ప్రజలు తీర్పిచ్చారు కదా, అయిపోయింది. అవును, అది అయిపోయింది. కానీ ఇప్పుడు చెప్పి మీరు భావించబెట్టి ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత మేము ఓడిపోవడం జరిగింది. ఈ రోజున మీరు కోరుకున్న ప్రభుత్వం మీకేం చేసింది? ఏమి చేసింది? ఏం చేస్తుంది? అది ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ అభిమానం లేకపోతే ఇదే ఉంటే ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ యాజ్ ఎ రాజధాని రైతుగా నేను మిమ్మల్ని గుర్తించి మాట్లాడుతున్నా. ఎందుకంటే మీరే చెప్పారు, మీరేం చెప్పారు? మమ్మల్ని లంచాలు అడుగుతున్నారు అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అది ఎంత దారుణమైన విషయం. ఈ రాష్ట్రంలో ఈ 18 నెలల కాలంలో ప్రతి ఒక్క విషయంలో గ్రావెల్, ఇసుక, మద్యం, మట్టి అన్నిట్లో రమేష్ గారు ఒకటి, ఇప్పుడు రమేష్ గారు ఒక పాయింట్ ఇక్కడ రమేష్ గారు నేనేమంటున్నా, సరే రమేష్ గారు దయచేసి ఒక్క నిమిషం. అక్కడెవరో రమేష్ గారు ఒక్క నిమిషం. రమేష్ గారు అక్కడెవరో లంచం అడుగుతున్నారని చెప్పి అదేమి ముఖ్యమంత్రి గారు అడగమంటారు, ముఖ్యమంత్రి గారు అయితే అడగమని చెప్పారు కదా. సరే, ఆయన దృష్టి ఎవరో ఉంటాడు కాబట్టి యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా. వాళ్ళ పైన నిన్ననే దృష్టికి వచ్చింది కాబట్టి యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా. రాజేష్ గారు, అక్కడ ఎవరో లంచం అడుగుతున్నారు. లంచం అడిగేటంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? సిఆర్డీఏ అధికారులకి, పై అధికారుల యొక్క సపోర్ట్ కానీ లేదా పై స్థాయిలో ఉన్న నాయకుల యొక్క సపోర్ట్ కానీ లేకుండా లంచం అడిగే ధైర్యం చేస్తారా? చెప్పండి మీరు.
ఈ రోజున మద్యం బెల్ట్ షాపులు నడుస్తున్నాయంటే ఆ లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ కానీ లేదా ప్రభుత్వ సార్ అవన్నీ వద్దు సార్. రాజధాని గురించి రాజేష్ గారు ఒక విషయాన్ని మీరు మాట్లాడేటప్పుడు మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. అక్కడ ఉన్న అధికారి ఎవరైనా సరే, అది చిన్న అధికారి అవ్వచ్చు, పెద్ద స్థాయి అధికారి అవ్వచ్చు, ఒక అధికారి లంచం ఆయనే చెప్పారు. ఇప్పుడు నేను చెప్పలా, నేను చెబుదాం అనుకున్న పాయింట్స్ ఆయనే చెప్పడం జరిగింది. రమేష్ గారు ఒక్క మాట వింటారా? నేను చెప్పేది ఒక్క మాటేనండి. రమేష్ గారు చెప్పండి. గత ప్రభుత్వం నుంచి బాగా అలవాటు అయిపోయింది సార్. మీ ప్రభుత్వం నుంచి వాళ్ళు మార్పులేకపోతున్నారు. రమేష్ గారు నా మాట వినండి. 2014-19లో లంచం లేదంటారా? కాదండి సుబ్బారావు గారు, లేదండి సుబ్బారావు గారు, అయ్యో మీరు సుబ్బారావు గారు ఇప్పుడు చూడలేదేమో. రమేష్ గారు, సుబ్బారావు గారు, సరే ఆయన మీ బాధలు చెప్తున్నారులే. మీరు ఇచ్చిన అదే రైతుల అమరావతి విషయం ఒక్కటే కాదు నేను చెప్పేది, మిగతా విషయాల్లో రెవెన్యూ సైడ్ జరుగుతున్న లంచాల యొక్క ఇదిని 2014-19 మధ్య ఎన్నిసార్లు రెవెన్యూ ఇష్యూస్ లో లంచాలు అధికారులు ఎలా దొరికారో ఏంటో మీకు ప్రూఫ్స్ చూపిస్తాను. మీరు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పు చేసింది అంటే అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజైనా ఈ రోజైనా ఒకటే స్టాండ్ మీద ఉన్నారు. నేను ఎక్కడ రాజధాని తీసేస్తున్నానని చెప్పలా. అక్కడ ఉన్న అమరావతి రైతులను ఒక నిమిషం రమేష్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రమేష్ గారు ప్లీజ్ మళ్ళీ వస్తాను. రమేష్ గారు ప్లీజ్ ఒక నిమిషం అంటున్నారు కదా, ప్లీజ్ ఒక మాట. మునిగిపోయే రాజధాని ఇవన్నీ దేని సార్? మునిగిపోయే రాజధాని, చేపలు పట్టే రాజధాని, పడవలతో తిప్పుకునే రాజధాని, ఇవన్నీ మీకు మరి ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు సార్? చెప్పండి. చెప్పారు కదా మునిగిపోయే రాజధాని, పడవల్లో పట్టే వెళ్ళే రాజధాని, చేపల రాజధాని చెప్తున్నారు కదా. ఇదే నారాయణ గారు పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. బ్యాంక్ ఇక్కడ వద్దు, ఇక్కడ రాజధాని కడితే ఇబ్బంది అవుతుందని చెప్పినా మేము అమరావతినే రాజధానిగా నిర్ణయించామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. తెలుసా మీకు? శివరామకృష్ణన్ కమిటీ కాదండి. రమేష్ గారు ఒక నిమిషం ప్లీజ్. రమేష్ గారు సరే అది మనం సబ్జెక్ట్ వేరే ఉంది, చూద్దాం. ఒక నిమిషం రమేష్ గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. ఒక్కసారి మనము మోకా ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్దాం. ఆనంద్ సాగర్ గారు, ఇప్పుడు నేను చెప్పేది అవునకుండా మళ్ళీ మీరు మధ్యలో ఆయన మాట్లాడారు. పర్లేదు మీరు మాట్లాడింది సరే. మీరు ఓవరాల్ గా చెప్పాల్సింది ఏంటంటే సుబ్బారావు మధ్యలో నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, నేను సమాధానం చెప్తున్నా. రమేష్ గారు ఓవరాల్ గా మీరు చెప్పాల్సింది ఒక్క మాట అండి. చెప్పుకోవడానికి నుంచి మా అమరావతి తప్పుతానే ఉంటారు సార్. ఎందుకంటే అక్కడ పిల్లర్లు నిలవు. ఏమండి సముద్రంలో పిల్లర్లు వేస్తున్నారు సార్, సముద్రం ఒడ్డున పిల్లర్లు వేస్తున్నారు సార్. ఇప్పుడు కూడా చెడు 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 మాట్లాడుతున్నారు సార్. సముద్రంలో పిల్లర్స్ వేస్తారు సార్, ఇక్కడ పిల్లర్స్ అయితే టిఆర్డిఏ భవన ప్రారంభోత్సవానికి మా రాజధాని రైతులకు ఆహ్వానం లేదని చెప్పి మీ రైతులే స్టేట్మెంట్స్ ఇచ్చి మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం మేమేదో రద్దు చేస్తున్నాం, మేము ఏ రద్దు చేసినా సరే అమరావతి రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేస్తా ఉంటున్నారు. ఈ 5 ఏళ్లలో రాజధాని నిర్మాణం జరిగితే అందరికీ సంతోషమే కదా. కూడా ఏం చేస్తున్నారు అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. మిమ్మల్ని మాయ చేస్తున్నారు, మభ్య పెడుతున్నారు. ఈ 3 ఏళ్ల కాలంలో అందుకే కదా వాళ్ళు నిన్న మీడియా ముందుకు వచ్చింది. శ్రీరామ్ గారు చెప్పారు, రాయపాటి శైలజ గారు కానీ, కొలికపూడి శ్రీనివాసరావు గారు కానీ, కోటయ్య గారు కానీ పదవులు తీసుకున్నారు. మీ రాజధాని రైతుల ముందుండి వాళ్ళు మేము ఉద్యమం చేస్తున్నాం అని పేరుతో ఉద్యమాలు చేసినట్టుగా చేసేవాళ్ళు పదవులు తీసుకున్నారు. ఇప్పుడు అదే శ్రీరామ్ గారు చెబుతున్నారు, ఏ రోజైనా సరే ఈ కొలికపూడి శ్రీనివాసరావు గారు కానీ ఇంకా బాలకోటయ్య గారు కొన్ని డిబేట్లలో అమరావతి రైతుల గురించి మాట్లాడటం, ఎందుకంటే నాతో పాటు కూడా డిబేట్లలో నేను చూసా. కానీ ఇదే రాయపాటి శైలజ గారు కానీ, కొలికపూడి శ్రీనివాసరావు గారు కానీ ఎక్కడా కూడా అమరావతి రైతుల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు, సందర్భాలు లేవు. రమేష్ గారు ప్లీజ్. రమేష్ గారు వెయిట్. ఆనంద్ సాగర్ గారు ఏంటి చూసాం కదా మనము రైతుల ఆవేదన. వాళ్ళు ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది రైతులకు అని చెప్పేంత వరకు వచ్చారంటే ఏంటి? దాదాపు 18 సంవత్సరాలు అయిపోతుంది, 1.5 year అయిపోతున్నట్టుంది ఆ గవర్నమెంట్ ఫామ్ అయిపోయి. ఏ సమస్యలు పరిష్కరించలేకపోతున్నారా? ఈరోజు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వీళ్ళు ఒక కారణం.
ఇంతకు శ్రీరామ్ గారు చెప్పినట్టు 1, 2, 3 అనుకుంటే అందులో వీళ్ళు ఒకరు. సో అలాంటి వాళ్ళ సమస్యను మీరు పరిష్కారం చేయట్లేదు. గతంలో ఏ రకంగా ఇబ్బందులు పడ్డాము అనేది కూడా చెప్తున్నారు సుబ్బారావు గారు. ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. నమస్తే అండి. రాజధానిని వివాదం చేసింది వైసీపీ పార్టీ, రాజధానిపై రాద్ధాంతం చేసింది వైసీపీ పార్టీ. సాక్షాత్తు నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానుల ముచ్చట తీసుకొచ్చింది, 3 ముక్కలాట మొదలుపెట్టింది వైసీపీ పార్టీ. ఆవేళ టీడీపీ తీసుకొచ్చినటువంటి ఆ సిఆర్డీఏని రాజధానిని ఆమోదించి వెనక్కి తీసుకెళ్లకుండా ఉంటే, అడ్డుకోకుండా ఉండుంటే ఈవేళ రాజధాని అనేది ఇప్పటికి చాలా వరకు ముందుకెళ్ళేది. 5 ఏళ్ళు విధ్వంసం చేసి రాజధానికి రకరకాల బిరుదులు ఇచ్చి పేర్లు పెట్టి శ్మశానం అని కమరావతి అని రకరకాల పేర్లు పెట్టి అక్కడ బిల్డింగ్లు కడితే ఉండవని, సాయిల్ మంచిది కాదని ఎన్ని రకాల విన్యాసాలు చేసి ఆ రాజధాని మీద వాళ్ళు కుట్ర చేశారండి. దానికి సమాధానం చెప్పరు. ఏదో 4 వానలు కురిస్తే నత్త నాంచారైపోయినట్టుగా ఈవేళ కబుర్లు చెప్తూ ఉన్నారు. రాజధాని రైతులు ఏదో ఈవేళ ప్రెస్ ముందు వచ్చి మాట్లాడారు, లేకపోతే వాళ్ళకి ఏదో అన్యాయం జరుగుతుంది. ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగదు. రాజధాని నిర్మాణం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. రాజధాని ఒక రోజులోనూ ఒక టెన్యూర్లోనూ పూర్తయ్యేది కాదు. అది నిరంతరం కొనసాగే ప్రక్రియ. అవునండి, అది ఓకే సాగర్ గారు, అది ఓకే. కానీ కనీసము ఆ సిఆర్డీ కార్యాలయానికి వెళ్తే ఆ రైతులను ఎట్లా అంటే ఒక చిన్న చూపు, 4th గ్రేడ్ వాళ్ళని చూసినట్టు ఆ రకంగా చూసి వాళ్ళకు మీకు ప్లాట్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి, లంచం ఇస్తే కానీ జరగని విధంగా చేస్తున్నారంటే ఎంత దారుణం అండి ఇది. మరి ఇప్పుడు మీరు మాట్లాడేది ఎలా ఉందంటే, రైతుల ఆత్మగౌరవం నిలబెట్టింది ఎవరు? రైతులు భూములు ఇవ్వడానికి ఏమన్నా వెనకంజి వేశారా? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిస్తే 35,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చినటువంటి రైతుల త్యాగాన్ని నెత్తి మీద పెట్టుకుని తిరిగే పార్టీ తెలుగుదేశం. మరి అలాంటి మీరు ఎలా చూసుకోవాలి? ఒక్క పిలుపుతో అంతమంది 34,000 ఎకరాలు పొలం ఇచ్చారు, ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారంటే వాళ్ళని ఈ రోజు మీరు ఎట్లా చూసుకోవాలి? కూటమి అధికారంలోకి వస్తే ఎలా చూడాలి చెప్పండి? మీరు ఎలా చూస్తున్నాం? ఇప్పుడు చూడండి వాళ్ళ ఆవేదన చూడండి, ఏమంటున్నారు, ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు అనేది విన్నారు కదా, సుబ్బారావు గారే చెప్పారు కదా. ఎక్కడ జరుగుతుందండి వాళ్ళు చెప్పుడు? ఎవరో సుబ్బారావు గారు వచ్చి చెప్తేనో, లేకపోతే రమేష్ గారు వచ్చి చెప్తేనో, లేకపోతే నేను వచ్చి చెప్తానో కాదు. రాజధాని రైతులంటే ఏదో 4, 5, 10 మంది మాట్లాడితే కాదు. వేలాది మంది మహిళలతో సహా రాజధాని రైతులు పాదయాత్ర చేశారు, ఉద్యమం చేశారు. ఒక రాజధాని కోసం 5 సంవత్సరాల ఉద్యమం జరిగినప్పుడు చరిత్రలో ఎక్కడైనా ఉందేమో చూడండి ఒకసారి. విరాళాలు ఇచ్చినటువంటి మహానుభావులకి మేము ఎప్పుడు కూడా వాళ్లకు పాద పూజ చేస్తాం తప్ప వాళ్ళని అవమానించాం, వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగించాం. అది మా ఎజెండా కాదు, అది వైసీపీ ఎజెండా. వాళ్ళు పెడతారు, కొడతారు, కేసులు పెడతారు, లోపల పెడతారు, లాక్కెళ్తారు, ఈడ్చుకెళ్తారు, పట్టు చీరలు కట్టుకుంటే విమర్శిస్తారు, నగలు పెట్టుకుంటే విమర్శిస్తారు. రైతులకు నగలు ఉండకూడదు, రైతులకు పట్టు చీరలు ఉండకూడదు, రైతులకు కార్లు ఉండకూడదు, రైతులకు వాచ్లు ఉండకూడదు. ఇవన్నీ వాళ్ళు చెప్పిన ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు. ఎందుకంటే రాష్ట్రంతో ఆడుకుంటారు. మీరు ప్రజల్లో మంచి తెచ్చుకునే అధికారులు రండి. ఎందుకు రాజధానితో ఆడుకుంటారు, రాష్ట్రంతో ఆడుకుంటారు, అభివృద్ధితో ఆడుకుంటారు? ఆనందసాగర్ గారు ఒక పాయింట్, ఇక్కడ ఆనందసాగర్ గారు దయచేసి ఒక పాయింట్, ఇక్కడ ఆనందసాగర్ గారు ఇక్కడ వైసీపీ ఒక నిమిషం, ఆనందసాగర్ గారు ఇక్కడ ఒక నిమిషం ప్లీజ్, ఇక్కడ ఆనందసాగర్ గారు ఇక్కడ వైసీపీ నేతలు రాలేదండి. కానీ ఇక్కడ రాజధాని అనేది, రాష్ట్రం అనేది శాశ్వతంగా ఉండేటటువంటి రాజ్యం శాశ్వతం. ఆనందసాగర్ గారు రాజులు మారుతూ ఉంటారు, రాజ్యం శాశ్వతం. అది ఆ కాన్సెప్ట్ లో వైసీపీ నడపట్లేదు, వైసీపీ పార్టీ ఆ కాన్సెప్ట్ లో ప్రయాణం చేయట్లేదు. ఇక్కడ వైసీపీ నేతలు ఎవరో రెచ్చగొడితే రైతులు రాలేదు బయటికి. వైసీపీ నేతలు రెచ్చగొడితే రైతులు రాలేదండి బయటికి, గుర్తుపెట్టుకోండి సాగర్ గారు. ఇక్కడ వైసీపీ నేతలు ఎవరో రెచ్చగొడితే రైతులు రాలేదండి బయటికి. వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వచ్చారు. రైతులు మాట్లాడారు, రాజధాని ఐకాస రైతులు మాట్లాడారు, అది తెలుసుకోండి మీరు ముందు. ఆనంద్ సాగర్ గారు మాట్లాడండి. వైసీపీ పార్టీ మాట్లాడలేదు, రాజధాని రైతులు మాట్లాడారు, ఐకాస నేతలు మాట్లాడారు. రమేష్ గారు వినండి, మీరు మీరు మమ్మల్ని మేము ఎక్కడ మాట్లాడాం? రమేష్ గారు కొంచెం ప్లీజ్.
ఏం మీరు మాట్లాడతారు? తప్పు మాట్లాడుతున్నారు. సార్. ప్లీజ్ ఒక నిమిషం రమేష్ గారు ఒక నిమిషం ప్లీజ్ మధ్యలో వచ్చి మాట్లాడతాడు అతను. ఆయన సార్, మాట్లాడినప్పుడు కొద్దిగా స్లోగా మాట్లాడండి. మాట్లాడేది తప్పు. రమేష్ ఒక నిమిషం ప్లీజ్ రమేష్ గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్ మీరు నువ్వు మాట్లాడినట్టు విన్నావు. మధ్యలో వస్తావు. మేము విమర్శించిన వాళ్ళ గురించి మాట్లాడండి. ఆ? మాట్లాడితే మీరు మా మీద పడతారు. ఏంటి? మా మీద పడతారు. ఎవరైనా కదో నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా? నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా? గారు, మీరు అర్థం నువ్వు చేసుకోవాలి. మాట్లాడినప్పుడు నేను ఎవరు మాట్లాడానా? రమేష్ గారు ప్లీజ్ మీరు మధ్యలో అర్థం ఎందుకు మాట్లాడుతున్నావు? చేసుకోవాలి. సమాధానం చెప్పు. నువ్వు సార్, మధ్యలో అర్థం చేసుకోవాలి. ప్లీజ్ రమేష్ గారు ఒక నిమిషం రమేష్ గారు విమర్శించింది మేము కాదు. రమేష్ గారు ఎస్ నేను చెప్పానండి వైసీపీని. నువ్వు మధ్యలో మాట్లాడు తప్ప కదా చెప్పు. రమేష్ గారు రమేష్ please, గారు. సాగర్ గారు రమేష్ మాట్లాడు గారు. ఒక నిమిషం. హలో రమేష్ గారు ప్లీజ్ రమేష్ గారు మీరు మాట్లాడకండి దయచేసి ఆయన ఒక మాట అన్నారు కాబట్టి నేను చెప్పాను అది వైసీపీకి సంబంధం లేని విషయం మాట్లాడండి రమేష్ గారు. ఆనంద్ సార్ గారు రమేష్ గారు, వినండి, మీరు వినండి. చెప్పింది కూడా అదే. యాంకర్ గారు, వైసీపీకి యాంకర్ గారు. సంబంధం లేదు. ఒక నిమిషం ప్లీజ్ రమేష్ గారు. మాట్లాడండి సాగర్ గారు మాట్లాడతారు, వినండి వినండి. హలో యాంకర్ గారు. చెప్పండి ఆనంద్ సాగర్ గారు హలో చెప్పండి ఆనంద్ సాగర్ గారు గారు. మాట్లాడండి రాజేష్ గారు మీ పేరు యాంకర్ గారు మీరు ఎస్ రాజేష్ ఎస్ ఎస్ గారా? మాట్లాడండి నేనే మాట్లాడండి ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు డిబేట్ లో మేము ఈ కొత్తగా మీ ఛానల్లోకి రావట్లా. అవునవును తెలుసు రోజుకి 4-5 ఛానల్కి వెళ్తున్నాం. తెలుసు మా ఛానల్ కూడా వస్తుంటారు మీరు అదే చెప్తున్నాను వినండి. మీరు నాకు 3 మాట్లాడిన తర్వాత అవకాశం ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఇక్కడ ఉండండి. ఇక్కడేమో సిగ్నల్ డిస్టర్బెన్స్ ఉంది. నేను అతను రమేష్ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. నేను కిక్కిరమనలేదు, ఎవరూ మాట్లాడలేదు. అవును, కానీ నేను మాట్లాడడం మొదటి దగ్గర నుంచి ఒక పక్క మీరు ఇంటరప్ట్ చేస్తున్నారు, ఒక పక్క అతను ఇంటరప్ట్ చేస్తున్నారు. మాట్లాడండి. ఎందుకు వచ్చిన డిబేట్ అండి ఇది? Please, మాట్లాడండి, ఏమన్నా అర్థం ఉందా? మాట్లాడండి. అంటే మేము మాట్లాడినప్పుడే మధ్యలో మాట్లాడతారా మీరు? కాదు ఆనంద్ సార్ గారు కంటిన్యూ చేయండి కాదు, అతను అలా కాదు. రమేష్ సాగర్ గారు, చాలా వినండి. రమేష్ గారు నేను చాలా నేను మర్యాద ఒక్క ఇచ్చాను మాట. మీకు. నేను చాలా మర్యాద ఇస్తున్నా. ఇది పద్ధతి నేను కాదు. అదే ఈ చెప్తున్నానండి పద్ధతి బాబు. మార్చుకోండి. మీరు ఏంటి మధ్యలో వచ్చి మాట్లాడతారు? అసలు ఏంటిది? సాగర్ గారు, ప్లీజ్ రమేష్ గారు రమేష్ గారు కొంచెం ప్లీజ్ రోగం ఇది మధ్యలో ఎందుకు మాట్లాడతావు? సాగర్ గారు, చెప్పేది వింటారా? 20 నిమిషాలు మాట్లాడు. Okay. 20 నిమిషాలు మాట్లాడినోడివి నేను 2 నిమిషాలు కూడా మాట్లాడండి ఆనంద్ సార్ గారు మాట్లాడండి ఆనంద్ సార్ గారు మాట్లాడండి please. మాట్లాడండి చెప్పాలి అసలు. మాట్లాడండి ఆనంద్ సార్ గారు మాట్లాడండి అరే కామన్ సెన్స్ లేకుండా డిబేట్ లోకి వస్తారేంటండి నాకు అర్థం ప్లీజ్ కాదు. మాట్లాడండి మాట్లాడండి వద్దండి సబ్జెక్ట్ రండి సబ్జెక్ట్ రండి ప్లీజ్ ఎవరు కామన్ సెన్స్ లేదు. సబ్జెక్ట్ రండి ఆనంద్ గారు కామన్ సెన్స్ లేకుండా వైసీపీ పార్టీని ఎంత విమర్శిస్తున్నారు. భరోసా నేచర్ ఎవరికి ఉండదు. మీరు Please, రమేష్ గారు. వైసీపీ నుండి మాట్లాడడానికి వచ్చిన ప్రతి వాడు కూడా Common sense లేకుండా వాడు మాట్లాడతాడు. మాట్లాడుతున్నారు. మళ్ళీ మేము మాట్లాడితే మధ్యలో ఒక ఆనంద్ గారు ప్లీజ్ ఆనంద్ ఏంటిది? సార్ దౌర్భాగ్యం. మేము అంటున్నాం కదా మీరు చెప్పేది. సబ్జెక్ట్ రండి ఆనంద్ సార్ గారు ప్లీజ్ సబ్జెక్ట్ రండి సార్ ఇప్పుడు సబ్జెక్ట్ రండి హలో. ప్లీజ్ మాట్లాడండి సబ్జెక్ట్ రండి ఆనంద్ సార్ గారు ప్లీజ్ మాట్లాడండి ఏమండి ఒకటే చెప్తున్నాను వినండి. మీరు కరెక్ట్ గా యాంకరింగ్ చేసి అందరినీ సమానంగా గౌరవించి చేయండి, సమానంగా టైం ఇవ్వండి. 100% మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ చేస్తే మేము మీ డిబేట్ కి రాం. మాట్లాడండి ఆనంద్ సార్ గారు మాట్లాడండి నేను ఇందాక అమ్మాయి కూడా చెప్పాను, నన్ను పిలిచింది మీ కోఆర్డినేటర్, నేను రానమ్మని చెప్పాను. మాట్లాడండి, నన్ను please. రిక్వెస్ట్ చేస్తే వచ్చాను నేను. Regular గా ఈ type of మాట్లాడండి, debate ఆనంద్ సార్ గారు. ఉంది మీ ఛానల్ కూడా. ఆనంద్ సార్ గారు అతనికి ఏమైనా సందేశం వస్తుందా? మాట్లాడండి, అతనేమో please. మాట్లాడండి. తిడతాడు. మాట్లాడండి, అతను please. harsh గా మాట్లాడతాడు, మధ్యలో వస్తాడు. ఎవరికి పర్లేదు, ఏం మాట్లాడు. మాట్లాడదు. మీరు మాట్లాడు, Debate subject మాట్లాడండి. but time Time waste, slot మీకు వేస్ట్ కదా. Time waste చేస్తున్నారు. దేనికిది? ఈ debate దేనికి అంటున్నాను? టైం వేస్ట్ చేస్తున్నారండి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి మీరే టైం వేస్ట్ చేస్తున్నారు సబ్జెక్ట్ మాట్లాడండి ఎవరు టైం వేస్ట్ చేస్తున్నారు? టైం వేస్ట్ చేస్తున్నారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి ఆనంద్ సార్ గారు ఎవరు టైం వేస్ట్ చేస్తున్నారని అర్థమైందిగా? ఎంత దారుణమైనటువంటి ఇటువంటి వ్యక్తులు అసలు ఇలాంటి ప్లీజ్ అండి మీరు ఒకటి ఆనంద్ సార్ గారు మాట్లాడండి మీరు మాట్లాడండి చాటివాడు మాట్లాడుతున్నప్పుడు వినాలి. ప్లీజ్ అండి, దానికి కౌంటర్ ఇవ్వాలి. సాగర్ గారు, Spokesperson అనిపించుకుంటే ఆనంద్ సార్ గారు, మీరు ఆనంద్ సార్ గారు, మాట్లాడే అర్హత లేదు. దయచేసి ఒకటండి Spokesperson కావాల్సింది వినే ఓపిక కావాలి. ఒక్క నిమిషం, మధ్యలో please. interrupt అయిపోయి నీకు ఒక్కడికే మాటలు ఒక్క నిమిషం, please. ఆనంద్ సార్ గారు, ఆనంద్ సార్ గారు. ఒక్కడికే సబ్జెక్ట్ తెలుసా? నువ్వే రాజకీయాల్లో ఉన్నావా? మేము రాజకీయాల్లో లేమా? మాకు రాజకీయం తెలీదా? ఆనంద్ సార్ గారు ప్లీజ్ లక్ష మంది మీరు సబ్జెక్ట్ మాట్లాడండి ఏంటిది? మీరు సబ్జెక్ట్ రండి కరెక్ట్ కాదండి ఇటువంటి డిబేట్. మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. మీరు ఒకటండి సమాన ప్రాధాన్యత ఇవ్వండి, సమానంగా గౌరవించండి. ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకళ్ళు మాట్లాడకూడదు. అలాగైతే అర్థవంతంగా నీతివంతంగా సందేశాత్మకంగా డిబేట్లు ఉంటాయి. 10 మందికి ఉపయోగపడుతుంది. Right. వాళ్ళ పార్టీకి బాగుంటది, మా పార్టీకి బాగుంటది, మీ ఛానల్ కూడా బాగుంటది. కానీ మీరు ఇది నా 10 అభిప్రాయం. కానీ మీరు 10 అంతేగాని ఓకే. ఏంటి ఉపయోగం? కానీ 15 నిమిషాలు టైం వేస్ట్ చేస్తారండి మీరు ఆనంద్ సాగర్ గారు. అది చెప్పరండి ఆయన. 15 నిమిషాలు టైం వేస్ట్ చేస్తారండి మీరు ఆనంద్ సాగర్ గారు సబ్జెక్ట్ మాట్లాడమంటే. ఎందుకు చెప్తాం? మధ్యలో మాట్లాడితే ఎందుకు చెప్తాం? సరే మాట్లాడండి. మాట్లాడిస్తే కదా.
ఇప్పుడు మీ ఫ్లో నేను అడ్డుకుంటే మీకు ఏమవుద్ది? సరే ఇప్పుడు ఏంటండి మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి, సబ్జెక్ట్ రండి, మాట్లాడండి, టైం వేస్ట్ చేయకండి, మాట్లాడండి. చెప్పండి, ఏం మాట్లాడాలో చెప్పండి. ఏం మాట్లాడే కాదు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అంటే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు రైతులు కారంటారా మీరు మీ దృష్టిలో? ఏమండి, ఈవేళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది రైతులు కావచ్చు, బాధితులు కావచ్చు. ప్రభుత్వం ఉన్నాక, రాష్ట్రం ఉన్నాక బాధితులు ఉంటారు, రైతులు ఉంటారు, కొద్దో గొప్ప హర్ట్ అయిన వాళ్ళు ఉంటారు, అన్యాయం జరిగిన వాళ్ళు ఉంటారు. కాదని మేము అన్నాం. కానీ నలుగురు ముగ్గురు మాట్లాడిందే రాజధానికి 35,000 విరాళం ఇచ్చిన రైతుల మాట కాదు. అర్థం చేసుకోవాలి. భిన్న అభిప్రాయాలు, భిన్న స్వరాలు ఉంటాయి. చాలా పెద్ద వ్యవస్థ రాజధాని అనేది. ఉన్నవని మేము అంటలా, కానీ ఆ రైతులు మేము అవమానించారంటున్నారు. చూసారా, మేము అవమానించలేదు. మా ప్రభుత్వం అలా ప్రవర్తించదు. రైతుల పట్ల నిబద్ధతతో ఉన్నటువంటి ప్రభుత్వం. తెలుగు రైతు దేశానికి మకుటం కావాలని కోరుకునే పార్టీ మాది, ప్రభుత్వం మాది. వీళ్ళ సమస్యలు పాటుపడుతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రైతులకి మేము ఇస్తా ఉన్న అన్నదాత సుఖీభవ, ఆవేళ 13,500 రూపాయలు రైతుకి ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000తో కలుపుకుని 13,500 ఇచ్చి 6,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి ప్రతి రైతుకి 5 ఏళ్లలో 30,000 మోసం చేసింది ఎవరు? ఈవేళ 20,000 నిబద్ధతతో ఇచ్చేది మేము. మొన్న ఆగస్టు 2న ఇచ్చాం, నిన్న ఇచ్చాం. కేంద్రం 2,000, మాది 5,000, 7,000. సరే సార్, ఆ సబ్జెక్ట్ వేరులే ఆనంద్ సాగర్ గారు. ఈ రోజు మనం ప్రధాన రైతుల్ని మీరు అడిగారు ఇందాక, రైతుల్ని మీరు అవమానించారు, రైతులు బయటకు వచ్చి మాట్లాడతారు. రైతుల్లో వైసీపీ రైతులు ఉండరా? సుబ్బారావు గారు వైసీపీ రైతులు ఉండరా? లేకపోతే ఇంకో పార్టీ రైతులు ఉండరా? రైతుల్లో భిన్న స్వరాలు ఉండవా? రైతులందరూ ఏకతాటిగా ఉంటారా? ఉండరే. ఎక్కడ ఉంటారు? అలాగే ఎవరైనా మాట్లాడితే మాట్లాడచ్చు. అది మా ప్రభుత్వాన్ని అంటగట్టకండి. మాట్లాడే వాళ్ళు ఎవరు ఏంటి అనేది నిగ్గు తీసి నిజాలు బయటకు వచ్చే రోజు తొందరలో ఉంటుంది. రాజధాని కోసం ఎవరు చిత్తశుద్ధితో ఉన్నారు? రాజధాని నిర్మాణానికి ఎవరు అంకితమై పనిచేస్తున్నారు? ఎప్పుడు పనులు మొదలుపోయి అయినాయి, ఎప్పుడు ఆగిపోయినాయి, మళ్ళీ ఎప్పుడు పునఃప్రారంభమైనాయి? ఇవన్నీ మరి తీసుకోరా? ఏదో చిన్నది కంట్లో నలకుందని కన్ను పిరికెత్తారా? ముక్కు మీద ఏదో ఉందని ముక్కు కోసేస్తారా? ఏమిటి సార్ ఇది? ఏమిటి దుర్నీతి? అంటే మీరనే అనసాగర్ గారు, అంటే ఇప్పుడు ఈ రైతులు ఎవరో ఒకరో ఇద్దరో బయటకు వచ్చి ఇట్లా ఆందోళన చేస్తే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు మీరు? పట్టించుకుంటున్నామండి. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ స్వరం. ఆ స్వరం ఎవరిది? ఆ స్వరం వెనకాల ఉన్న భాస్వరం ఎవరిది? సృష్టికర్తలు ఎవరు? సూత్రధారులు ఎవరు? దర్శక నిర్మాతలు ఎవరు? అవన్నీ ఉంటాయి. ఒక్క నిమిషం ఆనంద్ సాగర్ గారు, దయచేసి ఒక్క నిమిషం. ఒక రైతు, ఒక బాధితుడు, ఒక పౌరుడు మాట్లాడే దానికల్లా ఎన్నో భావాలు ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి. బోల్డ్ స్క్రీన్ ప్లే ఉంటుంది, వెనకాల బోల్డ్ కథ ఉంటుంది, కమామిషి ఉంటుంది. అవన్నీ నీకు తెలుస్తాయి, వాస్తవాలు కూడా మీకే తెలుస్తాయి. త్వరలో కంగారు పడతారు. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీ ఛానల్లో మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, రాజధాని కోసం ఒకే ఒక రాజధాని, ఒక రాష్ట్రానికి అనే దానికోసం కట్టుబడి ఉన్న పార్టీ, ఆ రాజధాని నిర్మాణ దిశగా పయనిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం మా తెలుగుదేశం పార్టీ, మా కూటమి ప్రభుత్వం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆ రాజధాని డిస్టర్బ్ చేసింది ఎవరు? డిస్ట్రక్షన్ చేసింది ఎవరు? అవును, మీరు వచ్చాక సరి చేయండి. ఇప్పుడు కాదండి, డిస్టర్బ్ చేశారని మీకు అధికారం ఇచ్చారు. ఆ రైతులను లాఠీ చార్జీలు చేశారు, కాళ్ళతో తన్నారు కాబట్టి మీకు అధికారం ఇచ్చారు. సో మీరు కూడా వాళ్ళకి చేయండి. వాళ్ళని మీరు సరిగా చూడట్లేదని ఈ రోజు మీరు రోడ్లపైకి వస్తుంది. ఒక్క నిమిషం సుబ్బారావు గారు, దయచేసి సుబ్బారావు గారు ఒక్క నిమిషం, మళ్ళీ వస్తాం మీ దగ్గర. సుబ్బారావు గారు ఇంకా మూడు సంవత్సరాల పైచిలుకు ఉంది. ఖచ్చితంగా అదే రైతులతో ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకునేలాగా మా ప్రభుత్వం రేపు అన్ని కార్యక్రమాలు చేయబోతుంది. ఆ దిశగా అక్కడ పనులు జరగబోతున్నాయి. ఆ విధమైనటువంటి రిజల్ట్ ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. రేపు సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో, రాజధాని నిర్మాణం కూటమి మాత్రమే చేయగలుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారని. రాజధాని నిర్మాణం కాదు, రాజధాని కోసం భూమి త్యాగాలు చేసిన రైతులను ఆదుకోమంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేయమంటున్నారు. సుబ్బారావు గారు ప్లీజ్, సుబ్బారావు గారు ప్లీజ్, సుబ్బారావు గారు రాజకీయం నయవంచిన రాజకీయాలు చేస్తే రాష్ట్రం నాశనం అవుతుంది. సరే ఎన్ని అవమానాలు
ఎదుర్కొనైనా సరే, Right. ఎన్ని విమర్శలు ఎదుర్కొనైనా సరే రాజధాని పోలవరం పూర్తి చేసి తీరుతాం. Right. ఇది మా వాగ్దానం, సుబ్బారావు గారు, మా please, ఒక్క నిమిషం. శపథం. మీ ఒక్క నిమిషం, ఇందులో ఒక్క ఏ నిమిషం. సుబ్బారావు గారు ఏం చెప్తున్నారు? ఒక్క నిమిషం అండి, please, ఒక్క నిమిషం. ఆనంద్ గారు, ప్లీజ్. సుబ్బారావు గారు. సార్ రాజధాని మటుకి జెట్ స్పీడ్స్ తో నడుస్తుంది సార్. దాంట్లో తిరగలేదండి. వారు చెప్పే దాంట్లో, సాగర్ గారు చెప్పే దాంట్లో తిరగలేదు. కాకపోతే సిఆర్డీఏలోకి వెళ్తే మాకు అవమానం జరగకూడదని చూస్తున్నాం సార్. అంతేగాని మేము భూములు ఇచ్చి మాకు అవమానం జరగకూడదని చూస్తున్నాం. అంతేగాని మేము ప్రభుత్వం మీద కానీ ఎలాంటి వ్యతిరేకత లేదండి. ప్రభుత్వం మీద మాకు మంచి స్పందన ఉంది, చాలా మంచి గౌరవం ఉంది. ఎందుకంటే ఇవాళ పనులు చూడండి, వచ్చి చూడమనండి, వైసీపీ వాళ్ళు వచ్చి చూడమనండి, ఎట్ట జరుగుతుంది, జెట్ స్పీడ్స్ జరుగుతున్నాయి. మాకు ఆ బాధ లేదు సార్. రాజధాని గురించి కానీ, అభివృద్ధి చేయడంలో కానీ దాని గురించి ఆలోచనే లేదు సార్ మాకు. కాకపోతే సిఆర్డీలోకి వెళ్తే మాకు గౌరవం అనేది కావాలండి. అంతేగాని మేమేదో ప్రభుత్వం మీద నిందలేసి మేమేదో వాళ్ళేదో అవమానపరిచాం అనొద్దండి. ఎందుకంటే రాజధాని అనేది వాళ్ళ ఎంత జెట్ స్పీడ్తో నడుస్తాయో వైసీపీ నాయకులు కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ వచ్చి చూడమండి. మా సుబ్బారావు గారు, ఒక పాయింట్ సుబ్బారావు గారు, ఇక్కడ ఈ రకంగా మీకు గౌరవం ఉండట్లేదు, అక్కడ సిఆర్డీ దగ్గరికి వెళ్తే గౌరవం ఇవ్వట్లేదు, లంచాలు అడుగు అన్నప్పుడు మీరు అందరూ కలిసి ఒకసారి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా సార్. అక్కడ దాకా వెళ్ళడానికి కూడా అవకాశం లేదు సార్. ఆయన ఎక్కడ ఉంటున్నారు సార్? ఆయన ఉదయం వెళిస్తే సాయంత్రం దాకా అభివృద్ధి వైపే చూస్తున్నారు కానండి. ఎందుకంటే రాజధాని 6 నెలలు అది తెడ్డు వచ్చి అక్కడ ఇబ్బంది పడ్డాం. ఎన్ని సరి చేసి ఎన్ని చేసే లోపలికి రాజధాని పెట్టుబడుల కోసం విదేశాలు వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ ఎన్ని చెప్పండి, నేను చెప్తున్నాను. చెప్పండి సార్. అవసరమా సార్ ఇప్పుడు? ఆయన సార్ ఒక్క మాటనండి, ఆయన అభివృద్ధిలో వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళిద్దరూ నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు విదేశాలు ఎట్టగెళ్తున్నారో చూస్తున్నారు కదా సార్. మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా బాధలు చెప్పమంటారు సార్? వీళ్ళు ఆలోచించాలి సార్. వాళ్ళు ఏం చేస్తున్నారు? రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడుతున్నారు. వాళ్ళు పాటుపడే వాళ్ళని దగ్గరికి వెళ్ళి వాళ్ళని అభివృద్ధి చేసేదాన్ని మేము ఆపమంటారా? ఒక్కసారి మనసాక్షి ఆలోచించండి. వాళ్ళు ఏమన్నా తింటున్నారో తినట్లేదో వాళ్ళ బాధ వాళ్ళు పెడుతున్నారు. ఇవాళ తండ్రి ఒక దేశంలో ఉంటే కొడుకు ఒక దేశంలో, కొడుకు దేశంలో ఉంటే తండ్రి ఒక దేశం, అట్లా తిరుగుతుంటే వాళ్ళు ఇవాళ చూడండి ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఆ పెట్టుబడులు మనకి 2 ఏళ్లలో మాకు కూడా అభివృద్ధి చెందిందని మాకు తెలుసండి. కాకపోతే మా గౌరవాన్ని పెంచమంటున్నాం కానీ మేము అంతేగాని మేము అడుగుతుంది, మేము ఇవాళ మీడియా ముందుకు వచ్చింది మా గౌరవాన్ని కాపాడండి మేము బాబు గారికి చెప్పుకుంటున్నాం. ఈ రోజు ఒకటండి సుబ్బారావు గారు, ఈ రోజు మంత్రితో పాటు ఈ ఎంపీ పంపసాని చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీ సమస్యలన్నీ కూడా దాదాపు 1 నెల రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు. ఆ నమ్మకం ఉందా మీకు? ఎందుకంటే సంవత్సరంన్నరలో పరిష్కారం కానీ 1 నెలలో అయిపోద్ది అంటారా? ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది సార్. ఇది 1 నెల రోజుల్లోపే పరిష్కారం అయితేని మాకు కూడా మనస్ఫూర్తిగా ఉంది సార్. ఇప్పుడు ఇది బాబు గారి మనసులో పడిపోయిందండి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనసులో పడింది కాబట్టి ఎన్ని తీరుస్తారు, ఇది పని అయితేనే మాకు కూడా ఇవాళ కొద్దిగా ఒక నమ్మకం అనేది కలిగింది. ఓకే, ఆనందసాగర్ గారు చెప్తున్నారు, మీరు ప్లీజ్ శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్ళాలి. లేదా మీ ద్వారా రాజేష్ గారు, మీ ద్వారా సుబ్బారావు గారికి ఒక మాట చెప్పాలని అడిగాను. చెప్పండి. ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు సుబ్బారావు గారు, నిజంగా ప్రభుత్వం రైతుల్ని అవమానిస్తే మేము రైతు పాదాలకు 100,000 కోటి సాష్టాంగ నమస్కారాలు చెల్లించి క్షమాపణ కోరుతున్నాం. సిగ్గుపడం. రైతు అన్నదాత, భూదాత, ఈ దేశానికి వెన్నెముక. అవును. రైతు తన ఆ బంగారు వేళ్లను మట్టిలో పెట్టకపోతే, తొరం తొక్కకపోతే, లంక కొట్టకపోతే, అరక దున్నకపోతే, ఆ చేత్తో మట్టి పిసకపోతే మెతుకుంటుందా, బతుకుంటుందా? ఇంట్లో పొయ్యిలో పిల్లులు పడుకుంటాయి, పస్తులు ఉంటాం. కాబట్టి అన్నదాత రైతుకి మేము ఆరాధ్యులు, వాళ్ళని పూజిస్తాం. వాళ్ళకి వాళ్ళ కంటిలో నలకబడితే మా గుండెల్లో బల్లెం గుచ్చుకున్నట్టు ఫీల్ అవుతాం. ఇది అన్నగారు పెట్టిన పార్టీ, రైతు పార్టీ. ఇది రైతు పక్షపాత పార్టీ మా పార్టీ. కాబట్టి రైతు పాదాలకు 100,000 కోటి సాష్టాంగ నమస్సువర్ణ సుమాంజలితో ఆ రైతుల్ని క్షమాపణ కోరుతాం. రైట్. ఓకే, శ్రీరామ్ గారు ఇప్పుడు ఈరోజు మీటింగ్ జరిగింది అండి. మీరు అన్నట్లు కదలిక జరిగింది. నిన్న ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చారో ఈరోజు హడావుడిగా మంత్రితో పాటు పంపసాని చంద్రశేఖర్, లోకల్ ఎమ్మెల్యే అందరూ మీటింగ్ పెట్టి మీకు ఎందుకు 1 నెలలో 30 రోజులు మీ సమస్యలన్నీ పరిష్కారం అవుద్ది, కేవలం 700 ఎకరాలకు సంబంధించిన ఇష్యూ ఉంది, తర్వాత అంతా సాల్వ్ అయిపోయింది అని చెప్పారు. ఈ 1 మంత్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందంటారా?
అంటే కోర్టు విషయంలో సమస్యలు ఏమైనా ఉంటే తప్ప మిగతా అన్ని పరిష్కారం చేయొచ్చు, పెద్ద విషయం ఏం కాదు. సమయం కేటాయించడం ఒకటే దీంట్లో ఇంపార్టెంట్ తప్ప సమస్య పరిష్కరించలేనంత సమస్యలు కాదు అవన్నీ. చిన్న చిన్న సమస్యలు, కోర్టు తప్ప మిగతా అన్ని కూడా చాలా చిన్న చిన్న సమస్యలు. అంటే ఇప్పుడు మన మోగాన్ సాగర్ గారు కూడా బాధపడాల్సిన పని లేదు. రైతులు ఏమంటారంటే, రైతులు చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారంటలా, సిఆర్డిఏ వాళ్ళు చేశారు, సిఆర్డిఏ వాళ్ళు మమ్మల్ని అవమానిస్తున్నారు, సిఆర్డిఏ వాళ్ళు లంచాలు అడుగుతున్నారు అని బాధపడుతున్నారు. సో ఆల్రెడీ అక్కడ నారాయణ సాగర్ గారికి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇలాగా అడుగుతున్నారని తెలిసిన తర్వాత ఒక ఎంఆర్ఓని కూడా అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. అవును, అంటే ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఈ విషయం. అయినా సరే ఇంకా లంచాలు అలవాటు పడిపోయి ఉన్నారు కదా ఈ అధికారులందరూ. ఇవాళంటే సిఆర్డీలో ఉన్నారు, ఇంతకుముందు ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు వీళ్ళంతా. సో ఇప్పుడు వీళ్ళందరూ ఇదే దొరికింది ఛాన్స్. ఇప్పుడు మళ్ళీ ఆ రైతులకి అన్ని ఇచ్చేస్తే మళ్ళీ మనకి సిఆర్డీ ఆఫీస్కి వచ్చేవాడు ఉండడు, మన పలకరించేవాడు ఉండడని దొరికిందే ఛాన్స్ అని ఆ తిప్పలు పడుతున్నారు వాళ్ళు. సో దాని మీద దృష్టి పెట్టండి అని మాత్రమే రైతులు చెప్తున్నారు. తర్వాత సరే మనం టాపిక్ లో కొంత ఇప్పుడు అది గ్రామ కంఠాల విషయం ఒకటి ఉందండి. గ్రామ కంఠాల విషయంలో కొంతమందికి ఎక్కువ కొంతమంది తక్కువ వస్తున్నాయి అన్నది ఒక టాపిక్ ఉంది. 36 ఎకరాల సమస్య ఉంది. అదే గ్రామ కంఠానికి సంబంధించి 36 ఎకరాలు మాత్రం ఒక సమస్య ఉంది అంటున్నారుగా. ఏదైనా 36 ఎకరాలు కానివ్వండి, ఇప్పుడు 200 ఎకరాలు 3,900 ఎకరాలు 3,700 ఎకరాలు క్లియర్ గా ఉన్నాయి, 200 ఎకరాలు అన్నారు. ఇదేమో 36 ఎకరాలు. ఒక ఎకరమా 2 ఎకరాల కాదు సమస్య. ఆ సమస్యను పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందని కదా వీళ్ళందరూ ఆశ. ఈ ప్రభుత్వంలో పరిష్కరిస్తుందని ఆశపడిన వాళ్ళకి సంవత్సరంన్నర అయినా కాకపోయేసరికి రోడ్ల మీదకి వచ్చారు. అందుకని ఇప్పుడు ఎలాగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది, కమిటీ కూడా కూర్చుంది కాబట్టి మనం మీ ద్వారా కూడా తీసుకురావాల్సిన అంశాలు ఏంటంటే, అసైన్మెంట్ ల్యాండ్స్ కి సంబంధించి కొంతమంది రైతులు ఏదో కొంచెం తిరగాల్సిన వ్యవహారాలు కొన్ని జరిగినాయని చెప్పి గత ప్రభుత్వంలో కొన్ని కేసులు పెట్టడం, కొంతమందిని ఏదో చేయడం జరిగిందంట. అది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 1.5 year అయిన తర్వాత ఇదేదో మన ప్రభుత్వం రాగానే ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి అనుకుంటే అది అవ్వలేదట. అసలు ఆ అసైన్మెంట్ భూములు ఏంటి, దాంట్లో నిజంగా ఏమన్నా ఇబ్బందులు కలిగించే రకంగా చూసారా, దాన్ని ఇమ్మీడియట్ గా సాల్వ్ చేయండి. సాల్వ్ చేయకపోతే ఏమవుతుందంటే గత ప్రభుత్వం మీద ఉన్న కోపం మీ ప్రభుత్వం మీద కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు రమేష్ గారు ఉన్నారు, రమేష్ గారి మీద కోపం వచ్చిందనే కదా ఈ రోజు రమేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు మోగాన్ సాగర్ గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా అలాగే చేశారనుకోండి, ఇప్పుడు మళ్ళీ మీ మీద కోపం వస్తుంది రైతులకి. మాకు కావాల్సిన ప్రభుత్వాన్ని మేము తెచ్చుకుంటే ఈ ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వం లాగా చేస్తుందని. సో ఓవరాల్ గా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఇంకొక విషయం మనం క్లారిఫై చేయాల్సింది ఏంటంటే, మనం మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవచ్చు, లేదంటే ప్రతిపక్షాన్ని విమర్శించవచ్చు, అది వేరే విషయం. కానీ ఈ టాపిక్ తీసుకొచ్చింది ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలా, రమేష్ గారు తీసుకురాలా. ఇది కేవలం రైతులు తీసుకొచ్చారు, రైతులు ప్రభుత్వం ముందు తీసుకొచ్చారు. అది కూడా ఇంకొక విషయం కూడా స్పష్టంగా చెప్తాను నేను. ఇది ఎక్కడ ముందుకు వచ్చింది, అన్నిటికన్నా ఎక్కడ హైలైట్ అయిందంటే ప్రభుత్వానికి అనుకూలం అన్న ఛానల్లోనే జరిగింది ఇదంతా. ముందు రైతులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు, అది వేరే విషయం. కానీ అప్పుడు అంత ఎవరు రెస్పాండ్ కాల. ప్రభుత్వానికి అనుకూలమైన ఛానల్ అనుకున్న దాంట్లోనే ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు కదిలింది ప్రభుత్వం. అందువల్ల ఈ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఈ రోజు మనం రమేష్ గారిని తిట్టడం కరెక్ట్ కాదు. మొత్తానికి రైతుల సమస్యను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఏ ఛానల్ తీసుకొచ్చినా కూడా మంచిదే. ప్రజల ముందు తీసుకొచ్చారు, వెరీ గుడ్. ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా బాగా రియాక్ట్ అయింది, ఇంకా సూపర్ గుడ్. అయితే నేనేమంటున్నానంటే, ఏవైతే ఇప్పుడు మీ ద్వారా సమస్యలు ప్రభుత్వం ముందు తీసుకొచ్చారో, రైతులు కానీ నేను కానీ మేము ఎవరైనా తీసుకొచ్చామో, వీటిని తొందరగా పరిష్కరించండి. ఎందుకంటే రైతులు మీరు బాగుండాలనే కోరుకుంటారు. మీరు బాగుంటేనే, మీరు బాగా పనిచేస్తేనే వాళ్ళకి ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. మీరు అక్కడ బ్రహ్మాండంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం లేదంటే కూటమి ప్రభుత్వం మీరు బ్రహ్మాండంగా అక్కడ డెవలప్మెంట్ చేసి పెట్టుబడులు తీసుకొస్తేనే వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ కి వాల్యూ పెరుగుతుంది. సో అందువల్ల మీరు బాగుండాలనే కోరుకుంటారు వాళ్ళందరూ. కాబట్టి ఏంటంటే ఈ సమస్యల్ని వీలైనంత తొందరగా పరిష్కరించేసి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ డెవలప్మెంట్ ని వాళ్ళ ల్యాండ్ చుట్టూతా మీరు చూపించారనుకోండి, మిమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తారు. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే, ఆ ల్యాండ్స్ కి సంబంధించి కనీసం అక్కడ లోన్ తీసుకుందామంటే ఏ బ్యాంకులు ఎవరు లోన్లు ఇవ్వడానికి రావట్లేదు, ఎవరు కూడా అసలు పలకరించే వాళ్ళు లేరు. పోనీ అమ్మేద్దామంటే ఇంకొక పెద్ద సమస్య వచ్చింది ఏంటంటే, ఇప్పుడున్న కనీసం వీటిని ఏదైనా అమ్ముకుందాం, ఉన్న ల్యాండ్స్ అక్కడెక్కడ ఉన్న ల్యాండ్స్ అమ్ముకుందాం అంటే కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మళ్ళీ ఇంకో 30 ఎకరాలు 40 ఎకరాలు మళ్ళీ 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు కావాలి మళ్ళీ అడుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మజ్జిగ పలచబడిపోతుంది. మజ్జిగ పలచబడిపోతే ఈ 30,000 ఎకరాలు 60,000 ఎకరాలు అయ్యేసరికి ఈ 30,000 ఎకరాలకి ఈ రోజు ₹1 కోటి 2 కోట్లు 3 కోట్ల ఎకరం ఉందనుకోండి, అది ల్యాండ్ వాల్యూ తగ్గిపోద్ది.
అది రైతులకి నష్టం జరుగుతుంది. అన్నేదంటే రైతుల తరపున కొంచెం మనం మాట్లాడుకోవాలంటే ఒక కాసేపు మాట్లాడుకోవాలంటే మీరు ముందు ఇక్కడ అభివృద్ధి చేయండి. అభివృద్ధి చేసిన తర్వాత ముందు అందరూ పరిగెట్టుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారు 30,000 ఎకరాలు బ్రహ్మాండంగా చేశాడని ఇంకొక 60,000 ఎకరాలు కానీ కొన్ని లక్షల ఎకరాలన్నీ ఇస్తారు. కాబట్టి ఏంటంటే మీరు ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో చేయండి. ముందు ఇక్కడ ఈ రైతులు ఇచ్చిన వాళ్ళందరినీ సమస్యలు పరిష్కరించండి, ఇక్కడ డెవలప్ చేయండి, మళ్ళీ కొత్తగా తీసుకోండి. వాళ్ళకి ఇప్పటి వరకు శ్రీరామ్ గారు ఇప్పటి వరకు వాళ్ళకి ఒక ప్లాట్ కూడా ఇవ్వలేదంట కదా? ఇచ్చారండి, కేటాయింపులు జరిగినాయి. కొన్ని గతంలోనే కేటాయింపులు జరిగినాయి. ఇప్పుడు కాదు, ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వంలోనే కేటాయింపులు జరిగినాయి. కొన్నిటి విషయాల్లో ఇష్యూలు ఉన్నాయి, చిన్న చిన్న ఇష్యూలు ఉన్నాయి. ఇది పరిష్కరించదగిన ఇష్యూలే ఉన్నాయి. అది గత ప్రభుత్వంలో దాని జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం సంవత్సరం అయిన తర్వాత కూడా చిన్న చిన్న ఇష్యూలు ఎందుకు మీరు పరిష్కరించాలని వీళ్ళ బాధ అంతే. చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తే అయిపోతాయి. ఇవాళ నారాయణ గారు కూర్చున్నారు కదా, నారాయణ గారు లాంటి వాళ్ళు ఆ ముగ్గురు కమిటీ ఏదైతే ఉందో ఇంకొక మీటింగ్ కరెక్ట్ గా ఒక మీటింగ్ రైతులతో కలిపి, ఇవాళ వాళ్ళు మాత్రమే కూర్చున్నారు, రైతులతో కలిపి ఒక మీటింగ్ కనుక వేశారంటే సమస్యలు పరిష్కారం అయిపోతాయి. అది చేయండి అంటున్నా. అంతే ఇప్పుడు ఇప్పుడు రైతుల వెనక ఎవరు ఏ రాజకీయ పార్టీలు లేరు, లేదు వీళ్ళ వెనక ఉండి నడిపిస్తున్నారు అన్నారు, తప్పలేదు. రమేష్ గారు సమయం లేదు, ప్లీజ్ ఏమో చెప్తారా? ప్లీజ్ సమయం లేదు, ప్లీజ్. ఇప్పుడు ఇందాక మోకా ఆనంద్ సాగర్ గారు మాట్లాడుతూ మేమేదో ఈ ఇష్యూని పెద్ద చేస్తున్నట్టుగా మాట్లాడుతుంటేనే నేను అప్పుడు మీరు పొరపాటు పడుతున్నారు, మేం కాదు, అమరావతి రైతులు అక్కడ ఉన్న ఐకాసా రైతులు ముందుకు తీసుకొచ్చారని చెప్తుంటే ఆయన ఒక పావు గంట పాటు మేమేదో అడ్డుకుంటున్నట్టు, ఆయన మాట్లాడినట్టు, మాకేదో కామన్ సెన్స్ లేనట్టుగా ఆయన మాట్లాడి ఆయన విలువను తగ్గించుకున్నారు. క్లియర్గా చెప్తున్నా, ఈ రోజున ఈ ఇష్యూని తీసుకొచ్చింది అమరావతి రాజధాని రైతులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని చెప్పి ఇప్పుడు శ్రీరామ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకో విషయం, గతంలో ఒక 5-6 నెలల క్రితం అనుకుంటా ఒక ఆయన నాకు ఇంతవరకు ప్లాట్లు ఇవ్వలేదు, నేను నా దాంట్లో నా పొలంలో రోడ్డు పోస్తారు, రేపు నేను నా ప్రొక్లైనర్ పట్టుకెళ్ళి రోడ్డు తవ్వేస్తానని చెప్పి కూడా ఒక రైతు స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి మరి మోకా ఆనంద్ సాగర్ గారికి తెలుసో తెలీదు. సమస్య పరిష్కారం అయింది. నెక్స్ట్ ఇప్పుడు రాజేష్ గారు ఒక నిమిషం, ఇప్పుడు ఇంకోటి కారుణ్య మరణానికి హైకోర్టు అప్లై చేసింది. అదే అమరావతి ఇటువంటి కామెంట్స్ రావు. మెర్సీ డెత్ కి ఇవ్వండి అని చెప్పి ఎందుకు చెప్పింది ఆవిడ? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తే హైకోర్టుకి ఆవిడ వెళ్ళి నన్ను కారుణ్య మరణానికి అనుమతించండి అని చెప్పి ఆవిడ చెప్పదు కదా. మేము కోరుకున్నా లేదా మరొకళ్ళు కోరుకున్నా వాళ్ళ యొక్క కష్టాలు తీర్చమని చెప్పి ఏ పార్టీ అయినా అడుగుతుంది. రూపాయలు ఇస్తా ఉన్నారు అన్నదాత సుఖీభావకి. ఈ రోజున 14,000 రూపాయలు కూడా కలిపి ఇవ్వమని చెప్పారు. రాజేష్ గారు చెప్పండి సమయం లేదు, చెప్పండి ఆనంద్ గారు. నేను మాట్లాడేది కరెక్ట్ కాదు కదా, వింటే ఈ విధమైనటువంటి మాటలు ఆయన నోట్లోంచి రావు. నేను మాట్లాడారు, నేను మాట్లాడింది సమయం లేదు రమేష్ గారు, సమయం లేదు, ప్లీజ్ వదిలేసేయండి. రమేష్ గారు మళ్ళీ మీరు వేరే రాజకీయాలకు వెళ్తున్నారు, మనం ఇది కాదు, మనం కేవలం రైతు సమస్యలకు సంబంధించి మాట్లాడడం ప్లీజ్. కొంచెం మాట్లాడితే దాన్ని ఓకే సమయం లేదండి. థ్యాంక్ యూ అండి రమేష్ గారు, థ్యాంక్ యూ. చర్చలపాలెం ప్లీజ్. రైట్ సమయం లేదు. రమేష్ గారు డిస్కషన్ క్లోజ్ ప్లీజ్. థ్యాంక్ యూ రమేష్ గారు. చర్చలపాలెం మీకు ధన్యవాదాలు రమేష్ గారికి, అదేవిధంగా ఇటు ఆనంద్ సాగర్ గారికి, అదేవిధంగా శ్రీరామ్ గారికి, నాగసుబ్బారావు గారికి, చర్చలపాలెం మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి రాజధాని భూములకు ఏదైతే రైతులు భూములు ఇచ్చారో ఆ భూములకు సంబంధించి సిఆర్డీ అధికారులు రైతులను కాస్త చిన్నచూపు చూస్తూ సిఆర్డీ కార్యాలయానికి వెళ్తే వాళ్ళకు సరైన మర్యాద ఇవ్వకుండా, వాళ్ళు అడిగిన సమాచారం ఇవ్వకుండా, వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా చేయడం, ముఖ్యంగా లంచాలు అడగడం. ఈ భూములు ఇచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగితే లంచాలు ఇస్తేనే మేము చేస్తామన్న విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి నిన్న మీడియా ముందుకు వచ్చారు. సో దీంతో ఈరోజు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఈరోజు ఇటు మంత్రితో పాటు
ఎంపీ పంబలసాని చంద్రశేఖర్, లోక స్థానిక ఎమ్మెల్యే అందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు రైతులకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి నెల 30 రోజుల్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఒక హామీ ఇచ్చారు. చూడాలి ఏం జరగబోతుంది. ఎందుకంటే ఆ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈవెన్ ఇటు రాజధాని రైతులు కూడా ఒకరు అనుకోవచ్చు. సో ఆ స్థాయిలో ఉద్యమాలు చేశారు వాళ్ళు కూటమి అధికారంలో రావడానికి. సో ఈ నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. ఆయన వెంటనే ఈరోజు సమావేశం అయితే ఏర్పాటు చేయించారు మంత్రులతోటి. మరి 30 రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందా లేదా చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నట్టు 60 సామాన్యుడి ఆరపనండి.